దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం విందాం. పోయిన వారం 2 విషయాలు, ఏమి విషయాల్లో రాజీ పడకూడదు అని విన్నాం. ఒకటి, యథార్థత విషయంలో రాజీ పడకూడదని పోయిన ఆదివారం విన్నాం. మిగతా భాగాన్ని రాత్రి శనివారం నైట్ నేను చెప్పడం జరిగింది. అంతకుముందు ఆదివారం వచ్చేసరికి ఆహారం విషయంలో రాజీ పడకూడదు అని దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. దానికి ముందు శనివారం ప్రార్థన విషయంలో రాజీ పడకూడదు అని విన్నాం. మరి ఈరోజు మరొక అంశాన్ని మనం విందాం. బోధ విషయంలో, దేవుని యొక్క వాక్యం విషయంలో రాజీ పడకూడదు. ఎక్కడ? వాక్యం విషయంలో లేక దేవుని యొక్క బోధ విషయంలో ఏమవద్దు, రాజీ పడకూడదు. ఈ అంశాన్ని ఈరోజు 10 నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మనం విందాం. రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం నుండి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. ఇక్కడ పౌలు గారు రాయుచున్నటువంటి మాట, రోమాలో ఉన్నటువంటి వారికి రాయుచున్నటువంటి మాట. ఏమని చెప్తూ ఉన్నారు, ఏమని రాస్తూ ఉన్నారు అంటే, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా ఏమొస్తున్నాయి? వేదములు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. అలాంటివి కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడి. అంత మాత్రమే కాదు, అటువంటి వారిలో నుండి తొలగిపోవుడి. మరి ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే చాలా అంటే చాలా రకాలైనటువంటి రకరకాల బోధలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఉన్నాయి అనుకుంటున్నాం మనం, కానీ ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల నుండే ఇటువంటి బోధలు ప్రారంభమయ్యాయి. ఇటువంటి రకాలైనటువంటి ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. అందుకనే పౌలు గారు ఆ రోజుల్లోనే రోమాలో ఉన్నటువంటి సంఘానికి జాగ్రత్త చెప్తా వస్తూ ఉన్నారు. ఏమని? జాగ్రత్తగా వారిని కనిపెట్టి మీరు వారితో ఉండకుండా మీరు వారిలో నుండి తొలగిపోవుడి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తా వచ్చుచున్నారు. గమనించండి. ఇప్పుడు ఏంటి ఈ యొక్క వాక్య ప్రకారముగా మనం చెప్పినటువంటి మాటల ప్రకారంగా భేదములు ఆటంకములు కలుగజేయుటువంటి బోధ అంటే ఏంటి? ఆటంకాలు కలుగజేయు బోధ, లేకపోతే భేదములు కలుగజేయు బోధ అంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా ఈ బైబిల్ పట్టుకునే వస్తున్నారు. వాళ్ళు కూడా ఏం పట్టుకుని? ఈ బైబిల్ పట్టుకునే వస్తున్నారు. వాళ్ళు కూడా ఈ బైబిల్లో నుంచి రెఫరెన్స్లు తీసే మాట్లాడుతున్నారు. వారు కూడా ఇందులో ఉన్నటువంటి వాక్యాలని బోధిస్తున్నారు. కానీ అది ఎటువంటి బోధ అంటే భేదములు కలిగించు బోధ. ఎటువంటి ప్రసంగం అంటే అది ఆటంకాలు కలిగించేటువంటి ప్రసంగం అన్నమాట. సో అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. అలాంటి వారితో ఉండొద్దు అని చెప్తుంది. అటువంటి వారి నుంచి మీరు తొలగిపోవడం చెప్తా ఉంది. గమనించండి. కొంతమంది చప్పట్లు కొట్టవసరం లేదు అని చెప్పేటువంటి బోధలు ఉన్నాయి. కొంతమంది హల్లెలూయా చెప్పవసరం లేదు అని చెప్పేటువంటి బోధలు ఉన్నాయి. కొంతమంది
మా సంఘమే పరలోకానికి వెళ్తుంది, మిగతా ఏ సంఘాలు పరలోకానికి వెళ్ళవు అని చెప్పుకునేటువంటి సంఘాలు ఉన్నాయి. కొంతమంది అయితే శనివారమే ప్రార్థన పెట్టాలి, ఆదివారం ప్రార్థన పెట్టకూడదు అని చెప్పేటువంటి సంఘాలు ఉన్నాయి. కొంతమంది స్వస్థతలు లేవు, అది యేసుప్రభు కాలంలోనే ఆగిపోయినాయి అని చెప్పేటువంటి కొంతమంది బోధలు ఉన్నాయి. కొంతమంది ప్రవచనాలు ఎప్పుడు ఆగిపోయినాయి, ఇప్పుడేంటి అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి వారు, రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి భేదాలు పుట్టించేటువంటి ప్రసంగాలు. ఈ రోజుల్లో ఫేమస్ అని అనుకునేటువంటి కొంతమంది సేవకులు, అది టీవీలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, భేదాలు కలిగించేటువంటి బోధలు ఉన్నాయి, ఆటంకాలు కలిగించేటువంటి బోధలు ఉన్నాయి. ఏం చేయాలంటే మనము కనిపెట్టాలి. ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏం కనిపెట్టాలి? ఎలా కనిపెట్టాలి? ఎక్కడి నుంచి కనిపెట్టాలి అంటే వాక్యాన్ని నుంచే కనిపెట్టాలి. మనం వింటున్నటువంటి బోధ ఏదైతే వింటున్నామో ఆ యొక్క బోధను మనము కాపాడుకుంటూ, ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా సరైనటువంటి బోధ కాకుండా ఆటంకాలు కలిగించే బోధ, భేదాలు కలిగించేటువంటి బోధ ఏమైనా ఉంటే జాగ్రత్త పడాలి. కనిపెట్టి వాటితో ఉండకుండా ఏం చేయాలంటే మనము తొలగిపోవాలి. అది దేవుని యొక్క వాక్యము మనకి హెచ్చరించుచున్నటువంటి విధానం. ఇంకా మనకి ఎందుకు చదువుకుంటూ వెళ్తే, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు. కొంతమంది రకరకాలైనటువంటి బోధలు బోధించే వాళ్ళు ఉన్నారు. ఒకసారి నా దగ్గరికి ఎవడో వచ్చాడు, ఆడెవడో నాకు తెలియదు. నేను చాలా సీరియస్గా పని చేసుకుంటా ఉన్నాను, ఆఫీస్ వర్క్ ఏదో ఉంటే ఆ ఆఫీస్ వర్క్ చేసుకుంటే వచ్చి కూర్చున్నాడు. అయ్యారండి ప్రైజ్లో అన్నాడు. ప్రైజ్లో అన్నా మీరు పాస్టర్ గారు అన్నాడు. అవును నేను పాస్టర్ గారిని అన్నాను. మీ పేరేంటి అన్నాడు. నా పేరు తెలియకుండా వచ్చాడు. నా పేరు జానీ జనరల్ అన్నాను. అయ్యారు మీకు ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చు అన్నాడు. నేను కొంచెం బిజీలో ఉన్నాను అన్నాను. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు నాకు. సరే ఏంటి చెప్పండి అన్నాను. మొదలు పెట్టాడు. ఏంటి అతను చెప్తున్నటువంటి విషయాలు అంటే, ఏమంటే మీకు గ్రిగేరియన్ క్యాలెండర్ తెలుసా అన్నాడు. నాకు తెలుసు అన్నాను. ఇంగ్లీష్ క్యాలెండర్ తెలుసా? తెలుసు అన్నా. అయ్యగారు మీకు చాలా విషయాలు తెలిసినట్టుగా నాకు అర్థమవుతుంది. చైనీస్ క్యాలెండర్ అనేది వేరేగా ఉంటుంది, మరి ఆ రోజుల్లో హిబ్రూ క్యాలెండర్ వేరేగా ఉండేది, జీవిష్ క్యాలెండర్ వేరేగా ఉండేది, అవన్నీ తెలుసా? ఓకే సరే విషయం ఏంటో చెప్పురాగా అనేసరికి లాస్ట్కి అతను ఏమన్నాడంటే, జాన్ గారు ఈ క్యాలెండర్ ప్రకారంగా యేసు ప్రభు గారు మార్చి నెలలో పుట్టాడండి అన్నాడు. ఏమంటా? ఈ క్యాలెండర్ ప్రకారంగా యేసు ప్రభు మార్చి నెలలో పుట్టాడండి. ఇక 12 డేట్ ఇది, ఈ ప్రకారంగా ఆయన పుట్టింది ఇది అని మార్చి నెల ఏదో డేట్ చూపెట్టాడు. లేపు పైకిలే అన్నాడు. ఏంటన్నా? లేపు పైకిలే అన్నాడు. ఏం చెప్పను అన్నాడు. వెళ్ళిపోయి నేను చెప్పుకోను. ప్రపంచమంతా నమ్మేది ఏంటి? ప్రపంచమంతా బిలీవ్ చేసేది ఏంటి? నువ్వు చెప్పేది ఏంటన్నా? అండ్ మీ కోపం వచ్చినట్టు, నాకు కోపం రావడం కాదు, నువ్వు పిచ్చి పిచ్చి కోపం నాకు చేయకి వెళ్ళిపోన్నాను. ఈ ఊర్లో కనపడదు నాకు అసలు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అసలు అని చెప్పి ఒక సీరియస్ వార్నింగే ఇచ్చి పంపిస్తాను. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తా కూడా నేను చూస్తా, ఎవ్వరి ఇంటికి వెళ్ళినా నీకు మామూలుగా ఉండవు అని చెప్పి వెళ్ళిపోమన్నాను. రకరకాలైనటువంటి బోధలు. ఒకసారి ఆయన వచ్చాడు. ఏమండి ప్రకటన గ్రంథంలో 144,000 మంది ఉంటారు పరలోకంలో, ఎవరో తెలుసు అన్నాడు. ఎవరో చెప్పాను. నేనేమో వాక్యం నుంచి చెప్తానేమో ఏదో కొత్త పాయింట్ తిరుగుతుందేమో చెప్పాను. మా సంఘం వినండి అన్నాడు. ఇంక నువ్వు ఏ సంఘం కూడా అడగలేదు, నేను ఏ సంఘంలో కూడా అడగలేదు. ఒక మాట మాత్రం అన్నాను. మొత్తం ప్రపంచం అంతా కలిసి ఇంతకుముందు ఉన్నటువంటి జనాభా, ఇప్పుడున్న జనాభా, రాబోయే జనాభా అందరూ కలిసి మీరు అందరికీ 144,000 అన్నాను.
అంతే. ఆడు ఏమన్నా అర్థం కాదు. నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు, ఇప్పుడు ఉన్న జనాభాను నువ్వు చూసుకుంటావేమో, మరి నీ ముందున్నటువంటి తరాల సంగతి ఏంటి, ఇప్పుడున్న తరం ఏంటి, తర్వాత రాబోయే తరం ఏంటి, అందరూ కలిసి మీరు అందరూ కలిసి 1,40,000 అన్నాను. ఏం మాట్లాడలేదు అన్నాను. గమనించండి, వస్తారు తలకాయ తినేటువంటి కొంతమంది ఇలాంటి భేదాలు కల్పించే వాళ్ళు, ఆటంకాలు కల్పించే వాళ్ళు తగులుతామంటారు. నాకు ఒకసారి మీటింగ్కి వెళ్తే నేను వాక్యం చెప్పేశా, అయిపోయిన తర్వాత ఆయన నన్ను అడుగుతున్నాడు. ఆ రోజు నేను చెప్పిన వాక్యం ఏంటంటే, లాజరుని అడుగుతాడు కదా ధనవంతుడు, ఏమని, నువ్వు ఒక్క చుక్క నీటిని నాలుక మీద వెయ్యి అని చెప్పేసి అడుగుతాడు కదా. ఆడు అడుగుతున్నాడు, ఏమంటే ఏ ఏలు అన్నాడు. ఏ వేలు ఏమన్నాడు అన్నాడు. బాబు ఆడ ఏ వేలని రాయలేదు, అది కావాల్సిన నీటి చొక్క బట్టనేలు తీసాడా, చిటినేలు తీసాడా, మధ్యవేలు తీసాడా, చూపు వేలు తీసాడా, మొగరం వేలు తీసాడా, అది అంత అనవసరం. లాజరు దగ్గర నుండి ఆశించేది ఏంటి అంటే, ఆ టైంకి మంటల్లో మాడిపోతున్నాడు, కాలిపోతున్నాడు, ఆ వేడి తట్టుకోలేక ఒక చుక్క నీరుంటే చాలు అన్నట్టుగా ఆయన ఉద్దేశం. ఒక చుక్క నీరు ఏమైనా చేయగలుగుతుందా, ఏమన్నా చెప్పండి, మాకు దారమైన తెస్తుందా ఒక చుక్క నీరు. సో ఇలాంటి తప్పుడు బోధలు నా దగ్గర మాట్లాడుతాను. ఒకసారి ఇంకోళ్ళు వచ్చారు, ఏమంటే మన దేవుడి పేరు ఏంటన్నారు, కానీ తెలీదా అని మీరు చెప్పండి అన్నారు. ప్రభు మన దేవునికి ఒక పేరు చాలా పేర్లు ఉన్నాయి, ఈ పేరు చెప్పను అన్నాను. ఈ పేరు చెప్పను అన్నాడు. నేను అర్థమైపోయింది, వాళ్ళ ఇంట్రెస్ట్ అర్థమైపోయి దయమయుడు, స్వర్ణమయుడు, ప్రేమమయుడు, జాలికరుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ పేరు కదా, ఈ పేరు ఇంకో పేరు చెప్పన్నాడు. ఈ పేర్లు కదా ఆయనకి తెలిసినటువంటి పేర్లు కదా, ఈ పేరు కదా ఇంకో పేరు చెప్పన్నాడు. ఏ పేరు కావాలి నీకు, యెహోవా పేరా, లేకపోతే యేసు ప్రభు అన్నా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అన్నా అన్నాను. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు పేరు చెప్పు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు. అండ్ మీ పేరేంటి అన్నాడు. నా పేరు జాన్ ఇజ్రాయెల్ అన్నా. తెలుగులో ఏం పేరు అన్నాడు, జాన్ ఇజ్రాయెల్. ఇంగ్లీష్లో ఏం పేరు, జాన్ ఇజ్రాయెల్. హిందీలో ఏం పేరు, జాన్ ఇజ్రాయెల్. మరి యేసు ప్రభు పేరు తెలుగులో యేసు క్రీస్తు అని, ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అని, హిందీలో యేసు మసీహ్ అని ఎలా ఎందుకు మారిపోతుందండి? మారకూడదు. ఆయన పేరు యెహోవా మెస్సియా అన్నాడు. బాబు ఏంటి అన్నా, యెహోవా మెస్సియా అన్నాను. అంటే హిబ్రూలో ఈ పేరు, హిబ్రూ పేర్లు అలా ఉంటే మిగతా భాషలో కూడా అలాగే ఉండాలి కదా అని మొదలెట్టాడు. మరి బాబు నీకు అర్థం కాలేదు, మన పేరు వేరు, ఆయన పేరు వేరు. మన పేరుకేమో మనం పిలవబడటానికి మనం ఆ పేరును వాడుతున్నాం, కానీ ఆయనకు ఆ పేరు ఎందుకు పెట్టబడింది? నువ్వు లోకాల సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ చదవలేదా? ఆయన అందరినీ రక్షించడానికి, పాపులను వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన వస్తాడు, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు అని చెప్పి ముందుగానే పాత నిబంధన గ్రంథం రాయబడింది. కానీ ఆ పేరు కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు అని చెప్పబడింది. ఎందుకు అంటే దానికి కారణం కూడా అదే వచ్చిన రాయబడింది. అని తెలియదా అన్నాను. నాకు తెలుసు అన్నాడు. మరి తెలిస్తే ఎందుకు చెప్తున్నావు, ఎందుకు అడుగుతున్నావు అలాగా అన్నాడు. అంటే యెహోవా మెస్సియా అని పిలవాలండి, యేసు ప్రభుని పిలవకూడదండి అన్నాడు. నేను అన్నాను అది ఏ భాష అన్నాను. హిబ్రూ భాష అన్నాడు. నేను అన్నాను యేసు ప్రభు కాలంలో ఆయన హిబ్రూ భాష మాట్లాడలేదు, ఆయన అరామిక్ భాష మాట్లాడాడు. ఏ భాష? అరామిక్ భాష మాట్లాడాడు. బైబిల్లో కూడా కొత్త నిబంధన హిబ్రూ భాషలో రాయబడలేదు, గ్రీకు భాషలో, అరామిక్ భాషలో అక్కడ రాయడం జరిగింది. కాబట్టి నువ్వు చెప్పింది కూడా తప్పే అనేసరికి అది ఏమన్నా అర్థం కాదు. నేను చెప్పాను పేర్లతో భాషలతో ఇది కాదు, నువ్వు ఇలాంటి వాదనలు ఎవరి దగ్గర చేయకు. అవకాశం ఉంటే నువ్వు యేసయ్యను ఆరాధించు అంతే తప్ప పేరుతో నీకు ఏంటి పని, ఎలాగే పిలవాలి అలా పిలవకూడదు. అయినా నీకు అనవసరం.
అని చెప్పి వారిని కూడా ఆ రోజు మెప్పించడం జరిగింది. ఇలాగున రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి కల్పితాలు, రకరకాలైనటువంటి విషయాలు. మళ్ళీ ఆడు ఏ బైబిల్ పట్టుకున్నాడు తెలుసా? ఈ బైబిల్ పట్టుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే బైబిల్ చదవరా అంటే చదువుతున్నాడు. కొన్నిసార్లు కొన్ని రెఫరెన్స్ చెప్తే చదివాడు. ఆ చదివినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యేసు అన్న దగ్గర యెషవా అని చదువుతున్నాడు. ఇదే బైబిల్ యేసు అనే దగ్గర యెషవా అని చదువుతున్నాడు. ఆలోచన చేయాలి. మనము ఏం చేయాలంట? అటువంటి వారిని కనిపెట్టి వారి నుండి మనము కొంతమంది ఇలాంటివి ఎందుకు చేస్తారు తెలుసా? తమ కడుపుకే వాళ్ళు ఏమవుతున్నారు? వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకపు వలనను నిష్కపుటుల మనస్సులను మోసపరుచుదురు. వాళ్ళ మాటల వెంట ఎవరన్నదో తెలుసా? అయ్యో బాబోయ్ నిజమే కదా అనిపించేది. మనకు కూడా మనమే మారిపోతాం. వాళ్ళు మన మాట్లాడే వాళ్ళు మనం ఖచ్చితంగా మనమే మార్చేస్తారు. నిజమే కదా అనిపిస్తుంది మనకు. నిష్కపుటలైనటువంటి వారి యొక్క మనసులను మోసపుచ్చుదు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నారు. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపుటులై ఉండవలనని కోరుచున్నారు. పౌలు గారు కోరుకునేది ఏంటి అంటే ఏమంటున్నాడు? మేలు విషయమై ఎలా ఉండాలంటే మీరు జ్ఞానులుగా ఉండాలంట. కీడు విషయమై ఎలా ఉండాలంట? నిష్కపుటులై ఉండాలంట. అర్థమేంటి? మేలు విషయంలో మనం ఎలా జీవించాలి? జ్ఞానం కలిగి, మేలు పొందే విషయంలో, మేలు చేసే విషయంలో, మేలు కలగాలనుకునే విషయంలో, మేలు పొందుకోవాలనుకునే విషయంలో, మేలు చేయాలనే విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. ఒకవేళ కీడైతే నిష్కపుటులై ఉండాలి. అంటే దాని జోలికి వెళ్లకుండా, దాని జోలికి మనము దరిదాపుల్లోకి వెళ్లకుండా నిష్కపుటులై మనం ఉండాలి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రముగా చేతగా త్రొక్కించును. ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితంలో, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం విషయంలో అలాంటి ఆటంకపరిచేవారు, భేదములు కలుగజేసేటువంటి వారు ఎవరు వచ్చినా మనము కనిపెట్టి వారి నుండి తొలగిపోయి మనం ఎప్పుడైతే మరి మేలు విషయంలో జ్ఞానముగాను, కీడు విషయంలో నిష్కపటులుగాను ఉంటామో దేవుడు ఏం చేస్తాడంట? సాతానుడు మన కాల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అని చెప్తున్నాడు దేవుడు. మామూలుగా చితక త్రొక్కించు. చితక అనేటువంటి మాట ఎప్పుడు పడతాం? కొట్టాడండి అనేది వేరు, చితకొనేడు అనేది వేరు. అంటే అర్థం ఏంటి? ఇంక కోలుకోకుండా మనం చెయ్యి ఎక్కడ పెడతామో తెలియకుండా పట్ 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 పడిపోతుంది దెబ్బలు. చితకొడేయాలని అంటారు కదా, అలాగనమాట. తప్పు చేసినప్పుడు కొంతమంది ఏదో ఒక దెబ్బ, రెండు దెబ్బలు కొడతారు. ఎప్పుడు? చిన్న తప్పులు చేసినప్పుడు. అదే చీరాన్ని తప్పు చేస్తే దెబ్బలు ఎక్కడ పడతాయో తెలియదు, ఎందుకు కొడతారో తెలియదు, ఎక్కడ తగులుతుందో తెలియదు. ఆలోచించే పట్ 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 పడే పడిపోతా ఉంటాయి. తర్వాత చెప్పుకుంటారు, ఆ బాబు చెత్త కొనేరు బాబు, లేక చేతులు పని చేయక, కాలు పని చేయక, బొక్కలు పని చేయక చెత్త కొనేరండి అని చెప్పుకోరు. ఇక్కడ వాక్యం ఏమంటుంది? దేవుడు ఎటువంటి అవకాశం ఇవ్వబోతున్నాడు మనకి? సాతానుడిని మన కాల క్రింద శీఘ్రముగా అంటే నిజంగా, ఖచ్చితంగా, యాక్యురేట్ గా, నో డౌట్ మన కాల కింద ఏం చేస్తాడంట? నీకు ఉందన్నమాట అవకాశం. కాల కింద చితక తొక్కడానికి నీకే అవకాశం. మనం తొక్కగలగాలి. తొక్కేటువంటి ధైర్యము, ఆ గుండె ధైర్యము మనకు కలిగి ఉండాలి. అయ్యి బాబు నేనా అంటే బురదమామ కూడా అడిచేది మనం బాబోయ్ అనుకుంటే బురదమామ కూడా ఏం చేస్తే మనల్ని అడిచేది.
తాసుపాముని ఎలాగో అందరూ కొట్టలేరు. తాసుపాముని అందరూ ఎలాగో తాసుపాముని కొట్టాలంటే చాలా నైపుణ్యం కావాలి. బురదపాము అయితే మనం ఏం చేయాలి అంటే చాలా వెళ్ళిపోతుంది. కుష్ అంటే అది వెళ్ళిపోద్ది. కానీ నువ్వు భయపడితే ఆ బురదపామే నిన్ను ఏం చేస్తే బుష్ బుష్ అని చెప్పి నిన్ను బెదిరేస్తుంది కదా. చెతగా తొక్కగలిగేటువంటి మనసు, ఆ ధైర్యం, ఆ గుండె బలం మనకు కలుగుతుందా? కారణం ఏంటంటే దేవుడు ఆ బలాన్ని మనకి ఎలాగే ఇస్తున్నాడో తెలుసా? వాక్యాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన వాక్యంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి దేవుడు మనకు ఆ అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 17వ అధ్యాయము చూడండి, 17వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి, ఇక్కడ యేసయ్య చెప్పిన మాట ఇది. ఈ మాట ఎవరు చెప్పింది? యేసయ్య చెప్పిన మాట. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నారంటే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు. చూడండి ఒకసారి, ఈ మనుషులు ఎవరంట? ఈ మనుషులు ఎవరంట? ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించిన మనుషులు అని మనం అర్థం చేసుకోవాలి. నీవు నాకు అనుగ్రహించిన మనుషులు అని చెప్తున్నారా లేదా యేసయ్య? ఆలోచన చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈ మైక్ ఉంది, ఇప్పుడు ఈ కొత్త మైకులు ఉన్నాయి. ఈ కొత్త మైకులు మనకు ఒకరు ప్రజెంట్ చేశారు. ఎవరు ప్రజెంట్ చేశారు? వెస్లీ అని చెప్పి తను ప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఈ మైక్ గురించి చెప్పాలి అంటే ఎవరు ప్రజెంట్ చేశారని చెప్పాలి? దేవుడు వెస్లీ ద్వారా ప్రజెంట్ చేసిన మైకులు అని చెప్పచ్చు కదా. ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, ఇది కరెక్ట్గానే నేను చెప్పాను. ఇప్పుడు ఈ మైక్ వెస్లీ ద్వారా దేవుడు అనుగ్రహించాడు కదా. ఇలా కాకుండా వెస్లీ పేరు కాకుండా ఎవరో లేదా బి అన్న పర్సన్ అని ఏ అన్న పర్సన్ వేరే వ్యక్తి నాకు ఇది ఇచ్చాడు అని చెప్తే అర్థం ఉందా? నిజమైపోద్దా? మీ అందరికీ తెలుసు కూడా, ఎందుకంటే మన చర్చలోనే ప్రార్థన చేసి మరి దీనిని ఓపెన్ చేసాం. ఆ ఇచ్చినటువంటి వ్యక్తి గురించి కూడా మనం ప్రార్థన చేసాం, అవునా? ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, అంటే మనం ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చాం, ఎందుకు ఈ లోకానికి వచ్చాం అంటే దేవుడు అనుమతిస్తేనే, దేవుడు అనుకూలిస్తేనే, ఆయన చిత్తము ఉంటేనే. ఆలోచన చేయాలి. మనం సొంతగా ఈ లోకానికి రాలా, మనంతటా ఈ లోకానికి రాలా. దేవుని యొక్క అనుగ్రహము వలన, దేవుని యొక్క సంకల్పము వలన, దేవుని యొక్క చిత్తము వలన మనము ఈ లోకానికి వచ్చాం. అందుకే మనం ఎవరము అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారము, ఆయన ద్వారా మనము ఎన్నిక కాబడిన వారము అని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము గమనించాలి, గ్రహించాలి అని వాక్యం ద్వారా నేను మీకు తెలియచేస్తున్నాను. ఆయన ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి మనలను ఆయన ఏం చేయగలడో తెలుసా? ఇదే అధ్యాయంలో 11వ వచనంకి వెళ్ళేసరికి, నేను ఇక్కడ లోకములో ఉన్నాను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.
యేసయ్య చేస్తున్న ప్రార్థన, ఆయన యొక్క ఆశ, ఆయన ఉద్దేశం ఏంటి అంటే, తండ్రి ఈ లోకంలో నేను ఉండను, ఎక్కడికి వచ్చేస్తున్నాడు? పరలోకానికి వచ్చేస్తున్నాను, నీ దగ్గరకు వచ్చేస్తున్నా. మనిద్దరూ ఏకమే ఉండబోతూ ఉన్నాం. మనం ఎలాగైతే ఏకమే ఉండబోతున్నామో అలాగే వారును, అంటే వారు అంటే ఎవరు? మనమే మనం ఏమై ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం, దేవునితో ఏకమై ఉండాలి అని. ఎవరితో? దేవుడు. లోకంతో కాదు, అపవాదితో కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో కాదు. ఆలోచించు. స్నేహం వేరే, ఉద్యోగం వేరే, వ్యాపారం వేరే, పనులు వేరే, కుటుంబం వేరే. ఇవన్నీ వద్దు అని కాదు చెప్పేది, ఇవన్నీ మనకు అవసరమే. కానీ వీటికి మించి ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది ఏది అంటే దేవుడు. ఆయనను విడిచిపెట్టకూడదు. కారణం ఏంటంటే, మనం ఈ లోకములో ఉన్నాను, ఎలా ఉండాలంట? ఆయనతో ఏకమై. కారణం ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిన తరువాత మన యొక్క పరిస్థితి ఏంటంటే, జీవితం శాశ్వత నిత్య జీవం అని దానికి పేరు. ఆ నిత్య జీవములో ఎలా ఉండాలి? మనము ఆయనతో ఏకమై ఉంటాయి. గమనించండి, మనకి ఏది అలవాటు అయితే అదే మనము కంఫర్ట్గా ఉండగలుగుతాం. నాకు దగ్గరలో ఎప్పుడైనా ఎక్కడైనా అది ఎవరైనా కొద్దిగా తాగినటువంటి స్మెల్ వచ్చిందంటే ఇంకా నాకు కడుపు తీరేది. సిగరెట్ ఆడో ఊదేననుకో, ఎవడో ఊతాడు, ఆ పొగ వచ్చేది. ఆ పొగ పీల్చేసరికి తప్పకుండా జమ్మని రేజ్ అయిపోతుంది నాకు. బాబు ఎవడరా బాబు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోలేదు. ఆ ఉండలేదు, ఉన్నానా తలపగిలిపో. గమనించండి, అలాంటి చోట్ల నన్ను ఒకరికొని వెయ్యితో నిల్చోని నా వల్ల కాదు. కారణం అలవాట్లేదు పోదు. అర్థమవుతుంది. అలవాటు లేని వాళ్ళనే అలవాటు లేని చోట పెడితే వారు ఉండగలుగుతారా? ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. దొంగోడినంట, దొంగోడికి పరలోకానికి అవకాశం ఉంటుందా ఉండదా? దొంగోడికి ఉంటుందా ఉండదా? ఉండదు. పోనీలే అని చెప్పి సరదాగా కాసేపు పరలోకాన్ని తీసుకెళ్ళాలి ఉండలేడు అనుకుంటాం. పరలోకం ఎందుకు తెలుసా? బంగారం అంతా అక్కడే కనపడుతుంది. వీధులంతా కూడా ఏమై ఉంటాయి? బంగారమయమై ఉంటాయి కదా. ఇంక ఇటు దొరద, చేతులు దొరద ఆగదు. దొంగ చేసేది అనుకుంటాడు. అదే భూమి మీద అయితే ఏ ఇల్లు అయినా తలుపులు వేసేసి, తాళాలు వేసేసి ఉంటారు, దూరేసి ఏదో ఒకటి దొంగతనం చేసేయచ్చు, ఎవరు లేకుండా చూసుకొని. పరలోకంలో కొడుకునే చేద్దాం అనుకుంటే ఆ నిద్ర ఉండదు. పోనీ ఏదైనా ఎవరిపాట్లో అందరూ టీవీ చూస్తున్నప్పుడు చేద్దామంటే టీవీలో ఉండవు. పోనీ భోజనం చేస్తున్నప్పుడు చేద్దామంటే భోజనాలు ఉండవు. అక్కడ ఆకలి దొరికిలే ఉండవు. ఎప్పుడు చూసిన అందరూ ఏం చేస్తుంటారు? అక్కడ దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూనే ఉంటారు. వీడికేమో అరే కళ్ళు మూసుకుంటారంటే కళ్ళు మూసుకోవట్లేదు, అన్నం తింటలేదు, టీవీ చూడలేదు, ఏం చేయట్లేదు. ఇదేంటి ఎన్ని తీసుకోవాలి? ఎలాగా? వీడి వల్ల కాదా? అర్థమవుతుందా? గమనించాలి. సో ఇక్కడ యేసయ్య చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎవరితో ఏకమై ఉండబోతున్నాం? తండ్రి అయిన దేవుడితో ఏకమై ఉండబోతున్నాం. అక్కడ దేవుడితో మనము నిత్య జీవములో ఉండాలంటే, శాశ్వతముగా ఆయనతో ఏకమైనటువంటి వారుగా ఉండాలి అంటే, ముందు ఇక్కడ ఉండగానే మనకు ప్రాక్టీస్ అయిపోవాలి. ఏ ప్రాక్టీస్ అయిపోవాలి? మనము దేవుడితో ఏకమై ఉండేటువంటి సహవాసము, ఆ సంబంధము ఇక్కడ ఈ భూమి మీద ఉండగానే అలవాటు చేసేసుకోవాలి. అప్పుడే మనము ఫ్యూచర్లో, అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తండ్రి దేవునితో ఉండటానికి మనకు అవకాశం ఉంది. ఇక్కడ యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, వారిని కాపాడు. అందుకనే 10వ అధ్యాయం ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28వ వచనంలో వాక్యం ఎలా చెప్తా ఉంది?
నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎప్పుడు కూడా నా చేతిలో నుండి ఎవడు నేర్చలేడు, దొంగలించలేడు, నా చేతుల నుంచి లాక్కోలేడు. కారణం ఏంటంటే మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఆయన చేతిలో ఉంటే ఏముంటుందో మనకి నిత్య జీవం. నిత్య జీవం. సో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే మనము దేవుని చేత ఎన్నిక కాబడిన వారు, లేక దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనల్ని కాపాడేది ఆయనే. మనలను కాచి నిత్య జీవం ఇచ్చేది ఆయనే. ఆయన చేతిలో ఉన్నంతసేపు ఎవడును మనల్ని ఏం చేయలేడు, అపహరింపలేడు. దేవుడి ఈ వాక్యాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే, కొంతమంది ఈ మధ్య ప్రశ్నలు రాస్తారు, బైబిల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా, బైబిల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? తెలుసు, ఎప్పుడు వచ్చిందో తెలుసు. కాకపోతే ముద్రింపబడిన సంవత్సరాన్నే వారు లెక్క పెడుతున్నారు. ఏ సంవత్సరంలో ముద్రింపబడిందో ఆ సంవత్సరాన్నే వారు లెక్కిస్తున్నారు. కానీ ఈ ముద్రింపబడింది ఎక్కడి నుంచి ముద్రించారు? వాక్యాలు చాలా దొరికే. కుమ్మరాన్ గుహలు అని చెప్పేసి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి. ఆ దేశంలో ఆ కుమ్మరాన్ గుహల్లో మరి ప్రవక్తలు రాసినటువంటి, ఆ యెషయా రాసినటువంటి ఆ యొక్క వాక్యాలన్నీ దొరికాయి. వాటిని బట్టి ఇవన్నీ రాశారు. అవి ఎప్పుడూ ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రోమపత్రిక 16వ అధ్యాయం చూడండి, 25వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి చూడండి, ఇక్కడ వాక్యం గురించి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? ఎప్పటి నుంచి ఉన్నాయండి ఇవి? అనాది కాలము నుండి, అనాది నుండి ఎలా ఉంచబడ్డాయి? రహస్యముగా ఉంచబడి ఇప్పుడేమయ్యాయి? ప్రత్యక్షపరచబడ్డాయి. అది దేవుని యొక్క సంకల్పం. అనాది కాలం నుండే ఉన్నది వాక్యం. అది ఇప్పుడిప్పుడు వచ్చిందిగా. బోధ అనేది ఇప్పుడిప్పుడు మొదలవుతున్నదిగా. అనాది కాలం నుండే ఉన్నది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసినది ఏంటి అంటే, మొదటిగానే చెప్పాను నేను, బైబిల్ ఒక్కటే. బైబిల్ ఒక్కటే, దేవుని వాక్యం ఒక్కటే. కాబట్టి బోధలు ఎన్ని ఉన్నాయి? రకరకాలుగా ఉన్నాయి. బోధలు మాత్రం రకరకాలు ఉన్నాయి. బైబిల్ ఒకటే. అందరూ ఈ బైబిలే పట్టుకుంటున్నారు, ఈ బైబిల్నే పట్టుకుంటున్నారు. కొంతమంది యెహోవాయే దేవుడు అంతే. కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదు మనుషుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మనిషిగా పంపించాడు. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడే కాదు. రకరకాల బోధలు. కొంతమంది తెల్లబట్టలే వేసుకోవాలి. కొంతమంది ఆ చెవులకి, వేలుకి, చేతులకి, మెడకి ఏం ఉండకూడదు, భోజనం ఉండాలి. బోధలు ఏంటి? రకరకాల బోధలు. కొంతమంది మీసాలు ఉంచుకోకూడదు, గడ్డాలు ఉంచుకోకూడదు, అసలు తీసేయాలి మొత్తం. ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. మన మధ్యలో అంటే ఇక్కడ కాదు, మన ఏరియాలు.
రకరకాల బోధ. కానీ మనం అటువంటి వారిని ఏం చేయాలి? కనిపెట్టి వారికి దూరంగా ఉండాలి. బోధ ఒక్కటే. బోధ ఒకవేళ ఈ వాక్యానికి సంబంధించినటువంటి బోధ కాకుండా మరొక బోధ ఎవరైనా కల్పిస్తే అదేమవుతుందో తెలుసా? కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం ప్రకారంగా, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం ప్రకారంగా 13వ వచనం నుంచి మనం చదివితే, దొంగ అపోస్తలులను మోసగాళ్లకు పనివారులై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకునిచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకునే గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును. ఎవరైతే ఇటువంటి వేషము ధరించి వెలుగుదూత వేషముతో వచ్చి ఇలాంటి బోధలు చేస్తారో అటువంటి వారికి ఏమవుతుందంట? అంతము. ఎలాగా? వారి క్రియల చెప్పున, వారి క్రియల చెప్పున. కాబట్టి ముందు నుంచే పౌలు గారు హెచ్చరిస్తూ వచ్చారు, మీలో అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త. పేతురు చెప్పుకుంటూ వచ్చాడు, ఇలాంటి రకరకాల బోధలు రాబోతూ ఉన్నాయి, జాగ్రత్త. సో బైబిల్ ఒకటే, వాక్యం ఒకటే, కానీ బోధలు ఎలా ఉన్నాయి? వేరే వేరేగా ఉన్నాయి. కాబట్టి వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే, ముందు ఈ వాక్యానికి మనం లోబడాలి. దేవుని యొక్క మాటకి ఏం చేయాలి? మనము లోబడాలి. ఆ మాటకు మనము విధేయత చూపాలి. ఆ మాట వినేవారుగా ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి, 47వ వచనంలో చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం, దేవుని సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంట? దేవుని మాటలు విను. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. ఇప్పుడు చూడండి, వాక్యాన్ని వినేవారిని ఏమనాలి? వాక్యము వినని వారిని ఏమనాలి? వాక్యం ఏమంటుంది ఇక్కడ? దేవుని సంబంధి అయిన వారైతే ఏం చేస్తారంట? ఆయన మాటలు వింటారంట. మీరు దేవుని సంబంధులు కారు గనుక. చూడండి ఒకసారి, తప్పుడు బోధన చేసే వాళ్ళు ఏమంటారో తెలుసా? దేవుడు ఇక్కడ కారు గురించి మాట్లాడుతున్నాడు అని కారు గురించి మాట్లాడతారు అక్కడ. ఒకసారి ఒక ఆయన విచిత్రంగా బోధ చేస్తున్నాడు, కాపులకు గుర్తుకిచ్చాను అనేటువంటి మాట పట్టుకొని, మన కులం పేరే ఉంది, ఏ కులం పేరు లేదు బైబిల్లో తెలుసా అని మొదలెట్టాడు ఒక ఆయన. ఆలోచన ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, ఆయన సంబంధులైన వారు ఏం చేస్తారంట? ఆయన మాట వింటారు. ఆయన సంబంధులైతే. దేవుని సంబంధులు కాని వారైతే వినరు. మన ఆయన సంబంధులు కాని వారంటే ఎవరు? అపవాద సంబంధులు, సాతాను బిడ్డలు అన్నమాట. వాళ్ళు ఎవరు? సాతాను బిడ్డలు. సాతాను బిడ్డలు కూడా ఎక్కడ కూర్చుంటారు? మందిరానికి వచ్చేస్తారు, చక్కగా వచ్చేస్తారు మందిరానికి. మనతో పాటే చక్కగా కూర్చుంటారు. వందనాలంటే వందనాలు అంటారు, ప్రైజులు అంటారు, అలీలు అంటారు, అన్ని మామూలుగానే ఉంటాయి. కానీ వాళ్ళకి దేవుని సంబంధులకి సాతాను సంబంధులకి వ్యత్యాసం ఎక్కడ అంటే చోటే. ఎక్కడ? దేవుని సంబంధులేమో వాక్యాన్ని వింటా ఉంటారు, అపవాద సంబంధులేమో వాక్యాన్ని వినరు. వినిమని కూడా చెడగొడతా ఉంటారు. విషయగడ్డ వచ్చి విషయగడ్డని పాడు చేసిందని ఏదో సామెత ఉంది కదా, ఆ టైప్ అన్నమాట. సో
మనం దేవుని సంబంధం అయితే ఏం చేయాలి? ఆయన మాటను మనము వినాలి. ఆయన మాట వినే విషయంలో రాజీ పడకూడదు. పరిస్థితి ఎలాంటిదైనా, లేకపోతే ఆ రోజు ఎలాంటి రోజైనా మనం ఏం చేయకూడదు? రాజీ పడకూడదు. నేను ఒక చిన్న మీటింగ్ జరిగింది చర్చిలో. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు జరిగింది మన చర్చిలోనే. కొంతమంది పాస్టర్లు వచ్చారు. వచ్చి మొదటిసారి మందిరంలో అడుగుపెట్టి చూసి అయ్యగారు చాలా బాగుందని చెప్పి పొగిడి వాళ్ళు మాడుకుంటారు. ఏమంటే సేవకుల్లో కూడా ఈ మధ్య అనేది వాస్తుని పాటిస్తూ ఉన్నారంట. స్టేజీకి చాలా చర్చెస్లో స్టేజీ ఇటువైపు ఉండదంట, అటువైపే ఉండదంట. ఆ సంగతి నాకు రాత్రి వరకు తెలియదు, నేను సాయంత్రం వరకు తెలియదు. ఏ అంటే ఈ మూల ఉండకూడదండి, ఆ మూల ఉండాలంటారు. కానీ మీరు మాత్రం అసలు రాజీ పడలేదు, వాస్తవ జోలికి ఎలా అనుకుంటా అని అలా చెప్పేస్తారు. నాకు ఆలోచన చేయండి. వాక్య విషయంలో ఏమవకూడదు, మనము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దు. మన యొక్క క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసిగా ఎట్టి పరిస్థితుల్లో వాక్యానికి మనము ధైర్యంగా నిలబడాలే కానీ రాజీ పడాలి. నిన్న ఒక పాస్టర్ గారు నిన్నే చెప్తున్నారు, వాళ్ళ ఫెలోషిప్లో మీటింగ్ మంగళవారం పెట్టుకున్నారంట. ప్రతి నెల మొదటి మంగళవారం అంట వాళ్ళ ఫెలోషిప్లో మీటింగ్. ఇంతకుముందు వేరే రోజు ఉండేది, దాన్ని మంగళవారానికి మార్చారంట. ఎందుకు మార్చారో కారణం చెప్పారు ఆయన. మిగతా రోజుల్లో సేవకులు రావట్లేదంట, మంగళవారం అంటే అందరూ వచ్చేస్తున్నారంట. అంటే ఆ రోజు చాలా మంది విశ్వాసులు కార్యక్రమాలు పెట్టుకోరు కదండి. ఆ రోజున చాలా మంది విశ్వాసులు బయట గురించి చెప్తారు ఆయన, అన్నిల గురించి చెప్తా, అవిశ్వాసం గురించి చెప్తా, విశ్వాసం గురించి చెప్తాడు ఆయన. మంగళవారం అంటే చాలా మంది ఏం చేయరంట, కార్యక్రమాలు పెట్టుకోరు కదండి. అందుకని పాస్టర్లు అందరూ ఖాళీగా ఉంటారని మంగళవారం పెట్టారు, మాకు అందరూ వచ్చేందని సరే అంటారు. మనం జూన్ నెలలో మార్చారంట మంగళవారాన్ని. ఇంకా జూన్ నెల నుంచి ఫుల్ హాజరైపోతారంటే పాస్టర్లు అందరూ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాయి. విశ్వాసమైనటువంటి మనమే కొన్నిసార్లు ఏం చేసేస్తున్నాం, రాజీ పడిపోతున్నాం. ఆదివారం అయినా పర్లా ప్రార్థన పెట్టండి, మా ఇంట్లో ప్రార్థన కదా ఏమంటారు, ఆదరణ గుడికి పెట్టండి. ఆదివారానికి ముందైతే శుక్రవారం వస్తుంది, తర్వాత అయితే మంగళవారం వస్తుంది. మంగళవారం పెట్టుకోండి, శుక్రవారం పెట్టుకోండి, ఆదివారానికి పర్లా పెట్టేయండి. అవసరం ప్రార్థన జరిపేయండి, టైం మార్చేయండి. రాజీ అర్థమవుతుందా? వాక్యం విషయం ఏం చేయకూడదంట, రాజీ పడదు. ఒకవేళ ఇప్పుడైనా ఎవరైనా రకరకాలుగా చెప్పేటువంటి ఆ యొక్క మాటలకు మనము లోబడిపోతే, రాజీ పడిపోతే, వాక్యం ఏం చెప్తుంది తెలుసా? గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, గలతీయులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివితే 6వ వచనం నుంచి కింద చదువుకుంటూ వెళ్దాం. చూడండి. చూడండి ఒకసారి, ఇక్కడ గలతీలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ ఏమంటున్నారు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి ఏం చేశారట? భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోకుండా చూడగా ఆశ్చర్యమవుతున్నది. అంటే ఎక్కడో చిన్న బోధ, ఎవరో ఏదో చెప్తే వీళ్ళు త్వరగా ఏం చేసేసారంట? తిరిగిపోయారంట. అలా తిరిగినందుకు నాకు ఆశ్చర్యమవుతున్నది అని చెప్తా ఉన్నాడు. చాలాసార్లు నాకు కూడా ఆశ్చర్యం తెలుసు. అదే ఇన్నిసార్లు 2 సంవత్సరాల నుంచి వాక్యం పెడుతున్నారే,
ఇన్నిసార్లు దేవుడి యొక్క సన్నిధికి వచ్చారే, ఇన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఆరాధన చేశారే, ప్రార్థన చేశారే, వాక్యాలు విన్నారు. కానీ ఎవడో చెప్పిన ఒక చిన్న మాటకి ఎంత త్వరగా తిరిగిపోయేదేంట్రా అని నాకు కూడా అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆశ్చర్యం వేస్తాను. అప్పుడప్పుడు అర్థం ఉంటాను కదా, బతుకున్నప్పుడు ఒక పూట భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటే చచ్చిన తర్వాత మరి ఇంటికి సంవత్సరం ప్రదేశంలో సంవత్సరం ప్రకటించడం, పావులు తీసుకోరా, పాలు పట్టరా, టీఎం తీసుకోరా, ఆఖరిలో ఒక టీషర్ట్ ఇచ్చిరా, ఎక్కడ దొరికిందంటే దొరుకున్నప్పుడు కాదు, చచ్చిన తర్వాత అప్పుడే ఇచ్చేది టీషర్ట్ కాదు. ఆ రోజు కార్యక్రమం జరుగుతున్నప్పుడు చాలామంది ప్రార్థన చేయండి, భోజనాలు ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి ప్రార్థన చేయించుకోవడం రాదు. కానీ కొంతమంది కొన్ని చోట్ల ఎలా జరుగుతుందంటే ప్రార్థన ముందు క్యారీకి పెట్టారా లేదా, తీసుకెళ్ళాలని పెట్టారా లేదా, వాళ్ళకి పెట్టాలి, జిడ్డుగా పెట్టాలి, వాళ్ళకి పెట్టాలి, జిడ్డు పెట్టాలి, పెట్టకపోతే ఇంకేమన్నా అని అందరూ పెట్టారు. ఫోటోతో వెళ్ళి మనకి ఇష్టం ఉండదు, మనకే ఇష్టం ఉండదు. ఎందుకంటే అరే పాఠకాన్ని చెప్తున్నారు, మనకి ఇష్టం ఉండదు. నేను ఎవరు చెప్తుంది అలాగే నేను చెప్పొచ్చే అంటారు. కొన్నిసార్లు కొంతమంది అందరూ కొంతమంది ఏం పోతున్నారు, రాజీ పడిపోతున్నారు. ఎవడో చెప్పిన వ్యర్థమైనటువంటి మాటలకు మన వివేకంలో తిరిగిపోకూడదు. అలా తిరిగి ఏమవుతుందో తెలుసా, 9వ వచనంలో లాస్ట్ వచ్చేసరికి మీరు అంగీకరించి సువార్తగా మరియు ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు ఏం తెచ్చుకోవద్దు, శాపాన్ని తెచ్చుకోవద్దు. ఎవడో ఏదో చెప్పాడని మనం చేసేసి ఏం తెచ్చుకోవద్దు, శాపాన్ని తెచ్చుకోవద్దు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని ప్రకటించే విషయంలో కావచ్చు, వినే విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా విన్నటువంటి మాటలను మన హృదయాల్లో భద్రపరచుకోండి. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రాజీ పడకుండా, మరి ముఖ్యంగా వాక్యం విషయంలో రాజీ పడకుండా, ఎప్పుడైతే దేవుడి కొరకు నిలబడతాం, ఎప్పుడైతే దేవుడి కొరకు మనం నిలబడి ఆయన సాక్షులుగా ఉంటామో దానికి తగ్గ ప్రతిఫలం మనం పొందుకుంటాం. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించగలుగుతాం. అలా కాకుండా మనం రాజీ పడిపోయి పోటీలే సరేలే ఈ ఒక్కసారికే అన్నట్టుగా రాజీ పడిపోతే ఆలోచన చేయండి, దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుకోవాల్సి ఉంటుంది. అది శాపగ్రస్తమైనది అని కూడా వాక్యం తెలియజేస్తామని. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనతో సూటిగా మాట్లాడతాం. ఆయన పిల్లమైతే, ఆయన భాగమైతే ఏం చేస్తామంట, ఆయన వాక్యాన్ని విను. నా గొర్రెలు నా స్వరము విను, నా గొర్రెలు నా స్వరము విను. దేవుడు చెప్తున్నా, ఆయన బిడ్డలమైతే, ఆయన గొర్రెలమైతే ఆయన స్వరాన్నే వినాలి. ఇంకొక స్వరాన్ని వినాలి, ఇంకొక మాట వినాలి, ఇంకొకరు చెప్పేటువంటి బోధన మనం వినాలి. కనిపెట్టుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి, గ్రహించుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మొదటి సమయంలో విన్నటువంటి మాటలు ఒకసారి ఇవి ఒక హెచ్చరికగా, జాగ్రత్తగా మనము గ్రహించి వాక్యాలు 8 సంవత్సరాల నుంచి వింటున్నామో, అయితే
మనం ఒకవేళ ఇప్పుడైనా రాజీ పడిపోతున్నామేమో జాగ్రత్త. దేనికైనా రాజీ పడు, కానీ వాక్య విషయం ఏమవుతుందో రాజీ పడదు. వాక్యం నిలబడదు. పంట మీద కట్టబడిన ఇంటి వల్ల ఉందాం. దేవుడి కొరకు సాక్షులుగా ఉన్నాం. కొన్ని మాటలు దేవుడు మనందరూ వెలుగులో ఫలింపు చేసి నడిపించుకుంటాక ఆమె ప్రార్థన చేసుకుని మనం తలవంచండి, కట్టండి ప్రార్థన. మహోన్నతుడ గొప్ప దేవ, నీకు నామమునకు తండ్రి, దేవులను మనందరినీ సజ్జులుగా వచ్చి ప్రేమించి యువతికాల సమయంలో ఏ రీతికి నీ సన్నిధి నడిపించిన దాన్ని బట్టి మహోన్నతులు చేసుకుంటూ ఉన్నాం. దేవా, ఈరోజు నీ సన్నిధికి వచ్చి పాటల ద్వారా మీరు స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశం పెట్టుకోవాలా, మీరు చేసిన పేరు పెట్టి చెప్పబడిన సాక్ష్యాన్ని పెట్టుకోవాలా, అలాగే నీ సన్నిధిలో ఈరోజు ఉన్నటువంటి వాక్యాన్ని పెట్టుకోవాలా. నీ వాక్య విషయంలో ఎప్పుడునో ఎక్కడనో రాజీ పడకుండా మేమందరం పౌరుషముగా నిలవబడి ఎవరి వాక్యానికి లోపడుతూ వాక్యానుసారమైన నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవా, ఈ వారంలో జరిపే కార్యక్రమాలలో తోడుకుండండి. దేవా, ప్రార్థనలో తోడుకుండండి. ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య విషయాల్లో, పనుల్లో, ప్రయాణాల్లో తోడుకుండండి. మరలా నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ ప్రత్యేకమైన కాపుదల మా అందరం మీద ఉంచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతున్నామని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయము, కాపుదల నడిపించు ఇప్పుడల్లా పెద్దలు మనందరకు సదాకాలంలో నడిపించుకుంటాక.